సో నేను ఒక బ్యాంక్ మేనేజర్గా 7 years నుంచి చేస్తున్నానండి, గవర్నమెంట్ ఎంప్లాయీగా. సో నాకేంటంటే నేను చేసే వర్క్లో కొంతవరకే నా డ్రీమ్స్ అనేది తీరుతూ ఉన్నాయి. సో నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. సో డ్రీమ్స్ కోరికలు కూడా ఎవరు తప్పు కాదండి. సో అది తీర్చుకోవాలంటే మనకు వచ్చే శాలరీ సరిపోదు అనమాట. మనం చేసే ఏదైతే ఇన్కమ్ సఫర్ సరిపోదు. మనం ఏం చేస్తామంటే సర్దుకుపోయే జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. మనం ఏం చేయాలంటే సేఫ్ షాప్ లో మనకి ఇన్కమ్ పెంచుకుంటాం, మన డ్రీమ్స్ ని నెరవేర్చుకోవడం కోసం. అలాంటి అవకాశం సేఫ్ షాప్ లో ఉంది. ఒకసారి సేఫ్ షాప్ కోసం డిక్లేర్స్ అనమాట. ఓకేనా, ఈ రోజున నేను ఒక బ్యాంక్ మేనేజర్ గా చేసుకుంటూ 95,000 తీసుకుంటే, నేను ఒక 30 సంవత్సరాలు కష్టపడితే మహా అయితే 1.5 crore 2 crores వరకు సంపాదించగలను 30 సంవత్సరాల వ్యవధిలో. ఆఫ్టర్ 60 years తర్వాత ఇంకేం చేయలేదు. అదే సేఫ్ షాప్ లో 3 years వర్క్ చేసుకొని సేఫ్ షాప్ లో డైమండ్ అయితే అదే 30 years లో 30 crores సంపాదించుకోవచ్చు. 30 crores మామూలు విషయం కాదండి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా చేయలేని పని ఈ రోజున సేఫ్ షాప్ లో ఎలాంటి నాలెడ్జ్ లేకుండా సింపుల్ గా డైమండ్ అయిపోతున్నారు. ఓన్లీ సిస్టమ్ ఫాలో అయ్యి ఒక సిస్టమేటిక్ గా వర్క్ ఉంటుంది. జస్ట్ 3 to 4 years అప్పుడని చెప్పింది వింటూ సిస్టమ్ కానీ ఫాలో అయితే ఎలాంటి వ్యక్తి అయినా కూడా డైమండ్ అయిపోవచ్చు ఈజీగా, చాలా ఈజీ. సో ఇలాంటి ఈజీ వర్క్ ఎంతో మంది డైమండ్ అయిపోయి ఈజీగా. సో నేను ఎందుకు చేయలేను అనే కసిగా తీసుకొని ఈరోజు స్టార్ట్ చేశాం. ఈ రోజున విజయవాడలో కూడా స్టార్ట్ చేశాం. రీసెంట్ గా మైసూర్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు ఈ రోజున విజయవాడలో స్టార్ట్ చేసి డెఫినెట్ గా డైమండ్ అవుతారు. నాతో పాటు నన్ను వచ్చే వాళ్ళని కూడా డైమండ్ చేసేట్లుతారనమాట. సేఫ్ షాప్ లో డైమండ్ అయ్యి డైమండ్ చేసి డైమండ్ అందరినీ కూడా చేసే విధంగా కృషి చేస్తారనమాట. డెఫినెట్ గా ఆగేది మాత్రం ఉండదు. ఓకేనా, సో అదేవిధంగా ఈ విధంగా ఎంతమంది జాబ్ చేసినా కానీ లైఫ్ లో కోటీశ్వరులు లేదని ఛాన్స్ లేదు. హిస్టరీలో ఎక్కడ చూసుకున్నా జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కోటీశ్వరులు ఉంటారా? బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే. సో ఈ రోజు చూసుకుంటే సేఫ్ షాప్ లో మన తెలుగు వాళ్ళ దాదాపు 200 డైమండ్లు ఉన్నారనమాట. సో గ్రేట్ క్లాప్స్ అండి ఫర్ గ్రేట్ మా గురించి నరేష్ మా గురించి అంటారులో అండ్ చిన్నరా మా గురించి అంటారులో. సో ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజున ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ వెళ్ళిపోతాం. చిన్న మాట గురించి. సో యాక్చువల్గా నేను విన్న విషయాల్లో, టీవీలో చూస్తున్న విషయాల్లో, సో భూలోక స్వర్గం అంటే స్విట్జర్లాండ్ అంటారు. భూలోక స్వర్గం అంటే స్విట్జర్లాండ్ ఎవరైతే చూస్తారో భూలోకంలో స్వర్గాన్ని చూసినట్టు ఉంటుంది అనమాట. అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ టు చిన్న మా గురించి, గ్రేట్ మెంటర్ మా నరేష్ మా గురించి అండ్ అప్లయన్స్ అండ్ డిఎస్ అప్లయన్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా గురించి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గురుజీకి, చిన్నారావు గురుజీకి ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. గురుజీ, నేను ఒక డ్రైవర్ని 108లో వర్క్ చేస్తాను. నాకు 35,000 జీతం వస్తుంది. నా భార్య ఒక డాక్టర్ అనమాట. నాకు నా భార్యకి 3 months అమ్మాయి DDA వేసింది వాళ్ళ అక్కని నమ్మి. నేనైతే నమ్మలేదు, కోపంగా చెప్తా ఉన్నా. 3 months మా ఇద్దరికి గొడవ జరుగుతూనే ఉండింది. అమ్మాయి పూర్తిగా జాబ్కే వదిలేసి బిజినెస్ చేద్దామనేసి డిసైడ్ అయిపోయింది. కాబట్టి నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేసుకుంటా వచ్చిన. కానీ నేను ఒకటే చెప్తాను, సక్సెస్ఫుల్ అప్లై మా గ్రేట్ చిన్న మహారాజు గురించి చేతిలో మా చేసినాను. కాబట్టి నాకు ఈ విజయం వచ్చింది అని నమ్ముతా ఉన్నాను. నేను ఒకటే చెప్తాను, సేఫ్ షాప్ నేను కూడా నమ్మలేదు, కానీ ఇప్పుడు పూర్తిగా ఆల్రెడీ నమ్ముతా ఉన్నాను. డబ్బులు తీసుకుంటా ఉన్నాను. ఒకటే మమ్మల్ని నడిపించే రథసారథి ముందర ఉండేటప్పుడు ఆయన ఏం చెప్తే దానికి నో అనకుండా వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇది నాకు జరిగిన విషయంలో నేను నమ్మినంటే చిన్న గురుజీ, గురుమాత, గ్రేట్ అప్లయన్స్ అనమాట. నా తోడు నడుస్తూ ఉంటే కింద డౌన్ లైన్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ గురుజీ. నాకు రావడం లేదు. గురుజీ, కానీ నేను ఒక్కడే వెళ్తాను గురుజీ. నెక్స్ట్ టైం ఓపెన్గా చెప్తా ఉన్నాను. నా భార్యతో ఖచ్చితంగా వెళ్తాను గురుజీ. కానీ మా డ్రీమ్ అయితే ఉంది గురుజీ. నాకు నా భార్యకి ఆల్రెడీ మ్యారేజ్ అయినప్పుడే స్విట్జర్లాండ్ వెళ్ళాలని. కానీ ఇప్పుడు నేను ఒక్కడే వెళ్తాను గురుజీ. నాకు తెలిసి గురుజీ త్రూఅవుట్ ఇండియాలో నేను నా భార్య ప్రతి ప్లేస్ ఇండియా మొత్తం తిరిగేసినాను గురుజీ. మ్యారేజ్ అవుతానే దాదాపు 95 days ఇండియా టూర్, మొత్తం ఇండియా టూర్ మ్యారేజ్ అవుతానే వెళ్ళాను గురుజీ. ఫారిన్ వెళ్ళలేదు. కానీ స్విట్జర్లాండ్ వెళ్ళాలని ఒక కోరిక ఉండేది. కానీ ఇప్పుడు నేను ఒక్కడే వెళ్తాను. నెక్స్ట్ టార్గెట్లో ఖచ్చితంగా ఈ టార్గెట్లోనే మేము 99% ట్రై చేసి అర్జున్ అవార్డు గెలిస్తే నేను నా భార్య పిల్లలతో సహా వెళ్తాను గురించి. మీ బ్లెస్సింగ్స్ గురించి.
చిన్నారావు గురుజీ బ్లెస్సింగ్స్, గురుమాత బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా వెళ్తాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ అవకాశం ఇచ్చి. కొంచెం ఫీల్ అవుతారు మాజీ.